ఈ ముస్లిం దేశాల్లో అతిపెద్ద ప్రమాదం ఒకటి ఉందండి. ఈ ముస్లిం దేశాల్లో ఉన్న డిక్టేటర్లు, ఇప్పుడు బహ్రెయిన్ అని, ఖతార్ అని, తర్వాత ఎంబీఎస్ సౌదీ అరేబియాలో, యుఏఈలో, వీళ్ళందరూ ఒక డిక్టేటర్లు, షేక్, ఒక డైనాస్టిక్ ఫ్యామిలీస్ రూల్ చేస్తున్నాయి. వీళ్ళందరూ అమెరికాకి పప్పెట్లుగా పనిచేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు వాళ్ళ మాట, ఆ డిక్టేటర్షిప్ గవర్నమెంట్ల మాట ముస్లిం ప్రజలు వినరు. ఎందుకంటే ఇస్లామే ఆపదలో ఉందనేది ఒకటి అక్కడ ఆల్రెడీ ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడ ప్రోపగండా ఆల్ జజీరా ఛానల్ ద్వారా. కాబట్టి ప్రజలు ఫండింగ్ ఇస్తారు, రిక్రూట్మెంట్ పెరుగుతుంది. ఈ ప్రజలు కలర్ రెవల్యూషన్స్ అని ఆ గవర్నమెంట్లో ఆపదలో పెట్టేస్తే ఇక సౌదీ గవర్నమెంటు, తర్వాత బహ్రెయిన్, ఖతార్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ గవర్నమెంట్లు తప్పక ఇరాన్కి మాట సాయం చేస్తేనే ప్రజలు ఊరుకుంటారు. ఇది మొత్తం అమెరికానా గల్ఫ్ రీజన్ నుంచే వెకేట్ చేసే అవకాశం ఉంది. దీన్ని ఈ చైనా, రష్యాలు చాలా చాకచక్యంగా ఉపయోగించుకోవడానికి కాచు కూర్చున్నాయి. సో గల్ఫ్ నుండి ఈ అమెరికాని గెంటేయడమే చైనా, రష్యా యొక్క ప్లాను. దీంతో ఎయిర్ బేసెస్ని అటాక్ చేస్తారు, ఇరాన్ని సర్వనాశం చేయడానికి అమెరికాకు అంత ఫోర్స్ ఉంటుందండి. ఇజ్రాయెల్ అమెరికాకి ఏంటంటే దాని డిస్ట్రక్షన్ పవర్ ఎలా ఉంటుందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాది చాలా అసలు అన్ఇమాజినబుల్, మనం ఊహకు కూడా అందదు. కానీ అటు రష్యా, చైనా హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి ఇరాన్కి ఆ ఫోర్స్ వచ్చిందంటే అక్కడ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది.